నేను హోమ్ మినిస్టర్ అయి ఉండి ఏం ప్రయోజనం? నా బిడ్డను కూడా ఎత్తుకుపోయాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రానికల్లా నా బిడ్డ ఇంటికి చేరాలి. మంత్రి గారిని ఇప్పుడు కలవడం కుదరదు. ఆయన కూతురు కనిపించలేదని టెన్షన్ లో ఉంది. మా ఇద్దరు కూతుళ్ళు కూడా కనబెట్టలేదయ్యా. టూర్కి వెళ్ళిన 3 కాలేజీ అమ్మాయిలు కనబడకుండా పోయారు. వాళ్ళని వెంటనే కనిపెట్టకపోతే అది మన డిపార్ట్మెంట్కే అవమానం. ఆ అమ్మాయిల్ని కనిపెట్టాల్సిన బాధ్యత మిస్టర్ దేవరాజుకు అప్పగిస్తున్నా. కనబడకుండా పోయిన 3 అమ్మాయిలు ప్రభుత్వంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న హైకోర్టు జడ్జ్, పోలీసు ఉన్నతాధికారి, హోమ్ మినిస్టర్, వీళ్ళు 3 పిల్లలు. 3 రోజుల్లోగా వాళ్ళని కనిపెట్టి తీరాలి. 3 రోజులు అవసరం లేదు సార్, 24 hours లో కనిపెడతాను. ఎవర్రా ఇక్కడ జయప్రకాష్? నేనే. ఏంటి సార్? నువ్వే నా రౌడీవి. నేను 10 గంటలకల్లా వస్తానని చెప్పాగా. ఇంతలో ఏమైంది? చిటికలో పట్టుకోవాల్సిన కేసులు 7 తరబడి సాగదీస్తారు. ఏమన్నా? సరే మీరు వెళ్ళండి. చర్చ్ ఫాదర్ బయటికి వెళ్ళారు, రాగానే చెప్పొస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి టైం ఇస్తే నువ్వు పెద్ద రౌడీ అయిపోతావా? నర్రా స్టేషన్కి. వద్దు సార్. శవపేటకి చేసే వాళ్ళంతా శివాలు ఎత్తిపోతుంటే పోలీసు వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా? కానిస్టేబుల్, హ్యాండ్ కప్స్. ఎక్కడ దాచావురా 3 అమ్మాయిల్ని? అడుగుతున్నది నిన్నే, చెప్పరా ఎక్కడ దాచావు? ఎవరిని అడుగుతున్నారు? ఆ 3 శవపేటలు ఎవరి కోసం చేసావో ఆ 3 గురించి. నాకేం తెలీదు. వాళ్ళని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. చెప్పరా? సంఖ్యలు వేసి నన్ను అవమానించద్దు. పొట్టకుటి కోసం శవాలకి పెట్టి చేసుకునేవాడు నీకేంట్రా మర్యాద? వద్దు సార్, మీరు వేసుకున్న కాకి డ్రెస్ మీద ఉన్న గౌరవంతో చెప్తున్నా. కాకి డ్రెస్ లేకుండా వస్తే పీకుతావా? కాకి డ్రెస్ పవిత్రమైంది అని నువ్వు చెప్తున్నావు. జయప్రకాష్, వాట్ నాన్ సెన్స్! ఇన్స్పెక్టర్ గారు, నేను చెప్తే చెప్పిన టైంకి వచ్చేస్తాగా. ఈయనెందుకు పంపించారు? మీరు వెళ్ళండి, మీ వెనక నేను స్టేషన్కి వచ్చేస్తానని చెప్పాను, విన్నారా? ఈయన పవర్ చూపిద్దాం నాలుగు తగిలించారు. నేనేమైనా గాజులు తొడుకున్నానా? నేను నా తడకా చూపించాను. జయప్రకాష్, సారీ సార్. ఈయన పెద్ద పోలీస్ ఆఫీసరే, నేను కాదనడం లేదు. అయినా హద్దు మీరు నా చోటుకొచ్చి నా మీద చేసుకున్నారు. దానికి సెక్షన్ 441 కింద ఆయన మీద కేసు వేయొచ్చు. నేను ఆయన్ని కొట్టినందుకు నా మీద సెక్షన్ 319 కింద ఒక కేసు పెట్టండి. ఈయన డ్యూటీని చేయకుండా అడ్డుకున్నందుకు సెక్షన్ 332 కింద ఇంకో కేసు పెట్టండి. షట్ అప్. దెబ్బలు బాగా తెలియా? సారీ. వీడి మీద ఇంకేమైనా కేసులు ఉన్నాయా? ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి. యువర్ ఆనర్, బోన్లో ఉన్న ఈ ముద్దాయి జయప్రకాష్ 3 అమ్మాయిలు కనపడకుండా పోయిన కేసు విషయమై విచారణకు పిలిపించగా రావటానికి నిరాకరించాడు. ఇది మొదటి ఆరోపణ. ఇతన్ని ఎస్పీ విచారించడానికి వెళ్ళగా ఆయనతో కావాలని తగాదా పెట్టుకున్నాడు. ఇది రెండవ ఆరోపణ. తప్పించుకోవాలని చూసిన ఇతన్ని ఎస్పీ పట్టుకోపోగా ఆయన తీవ్రంగా గాయపరిచాడు. ఇది మూడవ ఆరోపణ. కావున ఇలాంటి ఘోరమైన నేరాలు చేసిన ఈ జయప్రకాష్కు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ మీద ఆరోపించబడిన నేరాలను ఒప్పుకుంటున్నారా? సార్, నాకు 5 నిమిషాలు అవకాశం ఇవ్వగలరా? ఎస్, గ్రాంటెడ్. థ్యాంక్ యూ.
ఇలా ఒక నేరస్తుడిగా మీ ముందు నిలబడటానికి కారణం మీరే. నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్తో నేను అసభ్యంగా మాట్లాడానన్నారే, దానికి కారణం మీరే. నేను తప్పించుకున్నట్టు నన్ను పట్టుకోబోయిన పోలీస్ ఆఫీసర్ని కొట్టినట్టు చెప్పారే, దానికి కారణం మీరే. ఏమంటున్నారు? గతంలో ఒకసారి నేను చిన్న తప్పు చేసినందుకు నాకు 3 మాసాలు జైలు శిక్ష వేశారు. శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన నేను ఇంకా మారలేదంటారా? జైలు నుంచి బయటకు వచ్చాక పోలీస్ కేడీ లిస్టులో నా ఫోటో ఎందుకు ఉంచారు? ఎవరు తప్పు చేసినా నన్నెందుకు పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు? శిక్ష అంటే అర్థం ఏంటి? నేరస్తుల్లో మార్పు రావాలనేగా. జైలు నుంచి తిరిగి వచ్చిన నా మీద పోలీసులకు నమ్మకం లేదా? లేక నాలో మార్పు తెచ్చిన జైలు అధికారుల మీద పోలీసులకు నమ్మకం లేదా? ఏనాడు నాకు శిక్ష విధించారు, ఆనాడే ఈ పవిత్రమైన కోర్టును గోడకు తగిలించాను. నీతి లేని మనుషుల మధ్య బతకలేక చనిపోయిన వాళ్ళని మోసే పెట్టెలు చేసి బతుకుతున్నాను. ఎప్పుడు చూసినా కేడీగాడిని పిలు అంటూ నన్ను పిలుస్తున్నారు. విచారణ పేరుతో నన్ను కొడుతున్నారు. వేరే గత్యంతరం లేక వాళ్ళని కొట్టాల్సిన పరిస్థితి నాకు ఏర్పడుతోంది. ఇప్పుడు చెప్పండి మీలో, నేను చేసిన తప్ప? ఎవరో 3 అమ్మాయిలు కనిపించకుండా పోతే కనిపెట్టడం చేత కానీ పోలీసులు కేడీ లిస్టులో ఉండే వాళ్ళందరినీ కొడుతున్నారు. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వేరే దారి లేక నడురోడ్డున పడుతున్నారు. ఇది మీరు పరిశీలించి న్యాయమైన తీర్పు ఇవ్వండి మీలో. జయప్రకాష్ మీద ఆరోపించబడ్డ నేరాలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా? నేనే ఆ సాక్షిని యువరానర్, వేరే సాక్ష్యాలు లేవు. జయప్రకాష్ మీద ఆరోపించిన నేరాలకు పోలీసుల తరఫు నుంచి తగిన సాక్ష్యాధారాలు ఏవీ లేవు. ఈ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించిన ఈ కోర్టు జయప్రకాష్ నిరపరాధి అని భావించి విడుదల చేస్తోంది. అంతేగాక జైలు శిక్షను అనుభవించి నేరస్తులు తిరిగి విడుదలైనప్పుడు వారిని పోలీస్ స్టేషన్లో కేడీ లిస్టులో చేర్చకూడదని కూడా ఈ కోర్టు ఇందు మూలంగా ప్రభుత్వానికి సిఫార్సు చేయడమైనది. మంత్రి కూతురున్న ధైర్యంతో చేతిలో కర్ర తీసుకుంటే ఏమైనా చేయగలవా? నువ్వెవరు? ఎందుకు మమ్మల్ని 2 రోజులుగా బంధించావు? నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, ఇదిగో తీసుకో. నాకేం వద్దు. నేను నా లవర్ లేకుండా ఫోన్ చేయను. అతను నా కోసం 2 రోజులుగా పస్తులతో చూస్తుంటాడు. ఎక్కడ? పబ్లిక్ గార్డెన్స్ లో. నిన్న అక్కడ పంపడం కుదరదు. అతని పేరేంటో చెప్పు, ఇక్కడ తీసుకొస్తాను. వద్దు, అతను అక్కడే ఉండని. లవ్వా, ఇలా చూడు, నా కస్టడీలో ఎవరు పస్తులు ఉండకూడదు. తిను. ఏయ్, తిను. అలా చూడకు. అలా చూస్తుంటే రేప్ చేయబోతున్న వాడిలా కనిపిస్తున్నావు. అదంతా చాలా తప్పు. నన్నేం చేయొద్దు. నాకు భయంగా ఉంది. జడ్జి గారు, అమ్మాయి నీకు నాన్ వెజ్ నచ్చదు కదా, నీకు ఇష్టమైన పులిహోర తీసుకొచ్చాను, తిను. వద్దు, నువ్వు నన్ను రేప్ చేయనని చెప్పు, ఆ తర్వాత తీసుకుంటాను. నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను, తిను. థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్. క్వాలిటీ ఐస్ క్రీమ్. ఇది నాకు ఇష్టమని మీకెలా తెలుసు? ఓయ్, దానికి ఐస్ క్రీమ్ ఇచ్చి మాయ చేస్తున్నావా? ఇవన్నీ మాకు ఇష్టం అని నీకెలా నీ తెలుసా? గురించి నాకంతా తెలుసు. మా గురించి నీకేం తెలుసు? డబ్బు కోసం కడుతున్నావు. ప్రియా, అతను తిట్టకే రేప్ చేస్తాడేమో, నాకు భయంగా ఉంది. నువ్వు ఊరుకోవే. చెప్పరా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? డబ్బు కోసమేగా. నీకెన్ని లక్షలు కావాలో చెప్పు. మా డాడీ ఫోన్ చేస్తే తెచ్చి నీ మొహాన కొడతాడు. ఫోన్ చేయడానికి వెళ్తున్నాను, మీరు తింటూ ఉండండి. తినబోయే వాళ్ళెందుకు కాదని తీసుకెళ్తారు? ఈ జమీన్లో అడుగు పెట్టిన వాళ్ళెవరు పస్తులుంటాం అలవాట్లేదు. మర్యాదగా భోంచేసి వెళ్ళండి. నా ఒంట్లో ఓపిక ఉంది, శక్తి ఉంది. ఇలా దండగ తిండి తినాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళకి తిండి పెట్టి సోమలు చేసే బదులు ఒక పని కల్పించి కూలీ ఇవ్వచ్చు కదా. బాబు, ఎవరు నువ్వు?
ఊరికి కొత్త? చిన్నమ్మా వీడే మా అబ్బాయి ఓ